హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ ద్వాపర యుగం అయిపోవస్తుంది. ద్వాపర యుగం ఈజ్ అట్ ద వర్జ్ ఆఫ్ ఎండింగ్. కలియుగం తొందరలో రాబోతుంది. కలియుగం ఈజ్ అరౌండ్ ద కార్నర్. ప్రజలకు విచిత్రమైన కళలు వస్తున్నాయి. పీపుల్ ఆర్ గెటింగ్ స్ట్రేంజ్ డ్రీమ్స్. వాటికి వాళ్ళకు అర్థం కావట్లేదు. దే ఆర్ అనేబుల్ టు డీకోడ్ దేర్ డ్రీమ్స్. వాటి అర్థం కోసం కృష్ణుని ఆశ్రయిస్తున్నారు. దే ఆర్ అప్రోచింగ్ ఫర్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దేర్ స్ట్రేంజ్ డ్రీమ్స్. కృష్ణుడు వాటికి అర్థము చెప్తూ వస్తున్నాడు. కృష్ణ బిగాన్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దేర్ డ్రీమ్స్ ఇన్ కలియుగ. కలియుగంలో ఎలా ఉండబోతుంది అనే సంకేతాలు వాళ్ళకు కలలుగా వస్తున్నాయి. ఒకతను వచ్చాడు. అతను ఏమని చెప్పాడంటే, అతనికి ఏం కళ వచ్చిందంటే, రెక్కలపై వేదాలు రాయబడి ఉన్న ఒక పక్షి మాంసాహారం తింటూ ఉంది. అది కలగా వచ్చింది. ఇన్ హిస్ డ్రీమ్ హీ డ్రీమ్డ్ దట్ ఏ బర్డ్ విత్ వేదాస్ రిటన్ ఆన్ ఇట్స్ వింగ్స్ వాజ్ ఈటింగ్ నాన్ వెజ్ ఫుడ్. దాని అర్థం ఏంటి సార్, ఏంటి కృష్ణయ్య గారు అని అడుగుతాడు. సో నథింగ్ డూయింగ్. కలియుగంలో మాంసాహారం తినేవాళ్ళు కూడా వేదాలు చెప్తుంటారు. తినేది మాంసాహారం, చెప్పేది శాకాహారం కబుర్లు. దే ఈట్ నాన్ వెజ్ ఫుడ్. దే సే ద వర్డ్స్ ఆఫ్ శాకాహారం. అంటే దే డూ ద బ్యాడ్ థింగ్స్, దే సే ద గుడ్ థింగ్స్ అని అర్థం. తర్వాత ఒక ఏనుగు 2 తొండాలతో కనిపించిందంట అతనికి ఎవరికో. హీ విట్నెస్డ్ an elephant with 2 trunks in his dream. అతను అడుగుతాడు కృష్ణయ్యను, దీని అర్థం ఏంటయ్యా అని. అంటే కలియుగంలో మానవులు 2 రకాలుగా ఉంటారు. 2 faces. పీపుల్ హ్యావ్ 2 faces. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దే సే సంథింగ్, దే డూ సంథింగ్ ఎల్స్. ఒకటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. చెప్పేది చేయరు, చేసేది చెప్పరు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కలియుగం అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకొక అతనికి చుట్టూ 5 బావులు ఉన్నాయి, మధ్యలో ఒక బావి ఉంది. 5 బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మధ్యలో బావిలో నీళ్లు లేవు. అది ఎలా సాధ్యం కృష్ణయ్య అని అడుగుతాడు. ఏముంది, ఓ పేరెంట్స్కి 5 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుంటారు, వాళ్ళు బిలియనీర్స్. కానీ పేరెంట్స్ మాత్రము బికారులుగా ఉంటారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కలియుగం. ఆ మధ్యలో ఉండే బావి పేరెంట్స్, ఆ చుట్టూ ఉండే బావులు నీళ్ళతో కలకలలాడుతుండే బావులు వాళ్ళ బిడ్డలు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కలియుగం. అలా కూడా జరుగుతుంది అని ప్రశ్నిస్తారు. అలానే జరుగుతుంది కలియుగంలో అని కృష్ణయ్య చెప్తాడు. నెక్స్ట్ కొన్ని గొర్రెలు ఒక బిల్డింగ్ లేకపోతాండాయి. బయట వచ్చేటప్పటికి ఆ గొర్రెల మీద బొచ్చు లేదు, పూర్తిగా బొచ్చు పీకేసి ఉండారు ఎవరో. దీని అర్థం ఏంటి అని కృష్ణయ్యని అడుగుతారు. ఏం లేదు, కలియుగంలో ఏవేవో గొడవలు పడి ప్రజలు న్యాయం కోసం కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టులో నల్ల కోట్లు వేసుకొని లాయర్లు ఉంటారు. ఆ వాళ్ళు వీళ్ళకు సమానంగా గుండు కొట్టేసి వీళ్ళ ఆస్తులన్నీ కరిగించేసి ఫీజుల రూపంలో తీసుకొని బికార్లను చేసి బయటకు పంపించేస్తారు. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ డ్రీమ్. పీపుల్ డ్యూ టు మెనీ రీజన్స్ go to courts for justice, but the lawyers who wore black uniform
take a lot of money from them as a fees and they make them beggars. That is the inner meaning of that story అంటారు. ఇంకా ఏమిటి అసలు విషయం ఏమిటి? ద్వాపర యుగంలో చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఆస్తుల కోసం ఇంత భయంకరమైన యుద్ధాలు చేశారు కదా. కలియుగంలో కూడా ఇంత భయంకరమైన యుద్ధాలు చేస్తారా అని అడుగుతారు. లేదు, కలియుగంలో స్మార్ట్ వార్స్, కోల్డ్ వార్స్ ఉంటాయి. ముఖ్యంగా చిన్నాన్న పెదనాన్న పిల్లల మధ్య, వాళ్ళ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. గొడవలన్నీ ఒకే కుటుంబంలో ఉంటాయి. ఆ గొడవలు 3 రకాలు. ఆల్ ద డిస్ప్యూట్స్ లై ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. దేర్ విల్ బి మెయిన్లీ 3 types of disputes. First dispute, wife and husband dispute. Second type, brother and younger brother dispute. Third, అత్తా కోడళ్ళ మధ్య గొడవలు. ఈ 3 ప్రధానమైన యుద్ధాలు కలియుగంలో. వేరే యుద్ధాలంటూ ఉండవు. కానీ ఈ యుద్ధాల్లో ఎవరికి ఏమీ కాదు, ఎవరు ప్రశాంతంగా ఉండరు. నథింగ్ హ్యాపెన్స్ టు ఎనీబడి. నోబడి ఫీల్స్ పీస్ ఆఫ్ మైండ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కలియుగం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద స్టోరీ, టుడే స్టోరీ. థ్యాంక్ యూ. బై.